మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తూ ఉంటాము అంటే మనకి చాలా క్లోజ్ అయిన వాళ్ళు, మన పిల్లలు, మన సిబ్లింగ్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళలో ఉన్న ఫ్లాస్ని, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని ఎప్పటికప్పుడు మనం చెప్తూ ఉంటాము. వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని చూపిస్తూ ఉంటాము. మన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు గ్రో అవ్వాలి, వాళ్ళది కరెక్ట్ చేసుకుని వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనేది మన ఉద్దేశం. కానీ అది వాళ్ళకి ఏ విధంగా రీచ్ అవుతుంది? ప్రతి మనిషికి బేసిక్ నీడ్స్ ఎయిర్, వాటర్, ఫుడ్ ఎలానో మనము గాలి లేకుండా 2-3 మినిట్స్ ఉండలేమండి. అదే ఫుడ్ లేకుండా 2 డేస్ 3 డేస్ ఉండగలుగుతాం. మనకి గాలి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కన్నా. అలానే ప్రతి ఒక్క మనిషికి సైకలాజికల్ నీడ్ ఏంటి అంటే నీడ్ టు బి రెస్పెక్టెడ్ ఇస్ ఫార్ గ్రేటర్ దాన్ నీడ్ ఫర్ ద గ్రోత్. అంటే నేను గౌరవింపబడాలి అనేది చాలా బేసిక్ నీడ్. నేను ఎదగాలి అనే దానికన్నా నేను గౌరవింపబడాలి అనేది చాలా బేసిక్ నీడ్ సైకలాజికల్గా. సో మనం ఎప్పుడైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్, నెగిటివ్గా ఫ్లాస్, వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ని చూపిస్తున్నామో అది వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు యూజువల్గా ఏమనుకుంటారు అంటే వీళ్ళు నన్ను గౌరవించట్లేదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు, వీళ్ళు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు, వీళ్ళు ఎప్పుడు నాలో ఉన్న మిస్టేక్స్ని చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు అలా ఫీల్ అవుతారో మన నుంచి విత్డ్రా చేసుకుంటారు, మన నుంచి రెసిస్ట్ అవుతారు. అంటే ఫ్యూచర్లో మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వినడానికి రెడీగా ఉండరు, మన నుంచి విత్డ్రా చేసుకుంటారు కంప్లీట్గా. సో మీరు ఇప్పటి నుంచి మీ క్లోజ్ పీపుల్కి వాళ్ళ ఫ్లాస్ని చూపించేటప్పుడు వాళ్ళు ఎలా ఇవ్వాలి ఆ ఫీడ్బ్యాక్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి చెక్ చేసుకోండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.